ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ వారు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముమ్మరంగా సాగుతుంది. నిన్నటి వరకు ఎక్కడ సమస్య రాలేదు గురజాల నియోజకవర్గంలో. కానీ శనివారం నుంచి పిడుగురాల మండలం, మరీ ముఖ్యంగా కరాలపాడు, కోనంకి గ్రామాల్లో ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు అక్కడున్న బిఎల్ఓ, బూత్ లెవెల్ ఏజెంట్ ఆఫీసర్స్, బిఎల్ఓలు ఆపేశారు డిజిటలైజేషన్. ఇంకా ఓట్లు ఎక్కించక్కర్లేదు అనేది అక్కడ వాళ్ళు చెప్పటం, మా బిఎల్ఏలకు చెప్పటం, అది వ్యాపించటం. దాన్ని వెంటనే మేము మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇది తప్పు. ఎందుకంటే 14వ తేదీ రేపు రాత్రి వరకు ఓట్లు ఎన్యూమరేట్ చేసుకొని దాన్ని డిజిటలైజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. 3 రోజుల ముందు ఆపటం అంటే ఇది రాజకీయంగా అనేక పుకార్లకి అవకాశం ఇస్తుంది. కావాలని కొన్ని వైఎస్ఆర్సీపీ ఓట్లు చారణీకండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతుందేమో అని అనుమానం రేకెత్తిస్తుంది. దీన్ని వదిలిపెట్టమని వెంటనే పిటిషన్ పెట్టాం ఎలక్షన్ కమిషన్ కి. కాపీ కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని పిలిపించారు. మా ముందే వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కూడా అలా చెప్పలేదు సార్, ఎక్కడో మిస్ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో, మేము ఇప్పుడే ఆ బిఎల్ఓలకు చెప్తాం. కరాల్పాడు, కోనంకిలో కూడా రేపు రాత్రి వరకు బిఎల్ఓలు ఉంటారు. ఏ ఓట్లు నిజమైన ఓట్లు ఉంటాయో అవన్నీ కూడా చేరేటట్టు చేస్తారని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా అది జరిగేటట్టు చర్యలు చేపడతాం. ఎక్కడన్నా అవకతవకలు జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కోర్టుకైనా పోతామని చెప్పాం. అంతేకాదు, ఇప్పుడు ఏవైతే ఓట్లు దాదాపు 9-10% డెత్స్ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు లిస్టులు పార్టీ బిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇస్తారు. అవి కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. దాంట్లో ఏమన్నా ఇంకా చేర్పించాల్సిన ఓట్లుంటే అవి కూడా సహకరిస్తామని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. అదే ఈ రోజు చెప్తున్నాం. ఏది ఏమైనా ఎక్కడ కూడా ఒక్క ఓటు పోనీకుండా చేయడానికి చర్యలే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం.